హలో అండి. వెల్కమ్ టు హవీషా వంటలు. టొమాటో పికల్ ఈజీ అండ్ సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దాం. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగొస్తుంది. నేను ఇక్కడ టొమాటో పికల్ ఇన్‌స్టంట్‌గా ఎలా పెట్టాలో చూపించాను. ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక 9 టొమాటోస్ తీసుకున్నానండి మీడియం సైజ్. ఇప్పుడు ఈ టొమాటోల్లో వాటర్ వేసి బాగా వాష్ చేయాలి. చూపించిన విధంగా బాగా వాష్ చేసి అన్ని టొమాటోలు తుడిచిపెట్టాలి. నీళ్ళు ఉంటే ఎక్కువ రోజు నిల్వ ఉండదు. నేను ఇక్కడ ఒక పాన్ హీట్ చేసి అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులేస్తున్నాను. మెంతులు బాగా ఫ్రై అయ్యాక నేను అందులో 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ వేస్తున్నాను. ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు బాగా ఫ్రై చేయండి. అవి చిటపటలాడాక అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను. జీలకర్ర కూడా బాగా ఫ్రై అయ్యాక నేను ఇప్పుడు ఈ ఫ్రై అయిన దినుసుల్ని మిక్సీ జార్‌లో వేసి బాగా మెత్తగా పౌడర్ చేస్తున్నానండి. చూసారు కదా! ఇలా బాగా పౌడర్ అయిన తరువాత అందులో నేను 10-11 వెల్లుల్లి రెబ్బలేస్తున్నానండి. వెల్లుల్లి రెబ్బలేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. చేసిన తర్వాత పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని హీట్ అయ్యాక ముందుగా వాష్ చేసిన టొమాటోల్ని ఇలా 4 పీసెస్‌గా కట్ చేసి హీట్ అయిన పాన్‌లో వేయండి. లో నేను 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేస్తున్నానండి. ఉప్పు వేయడం వల్ల టొమాటోలు బాగా మెత్తగా అవుతాయి. నిమ్మకాయ సైజ్ చింతపండుని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టండి. కదండీ వాటర్ టొమాటోలో నుంచి రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు క్లీన్ చేసిన చింతపండుని అందులో వేసి మీడియం ఫ్లేమ్‌లో బాగా మగ్గనియ్యండి. ఇప్పుడు ఇందులో నేను హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. అందులోనే నేను 3 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మీ టేస్ట్‌కి సరిపడా వేసుకోండి. నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక టేబుల్ స్పూన్ వేసాం కదండీ ఉప్పు. ఇప్పుడు ఇంకొక 1 ½ టేబుల్ స్పూన్ ఉప్పు వేశాను. వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు టొమాటోలు బాగా మగ్గాక ఒక మిక్సీ జార్ తీసుకొని టొమాటోల్ని మిక్సీ జార్‌లో వేయండి. కొంచెం కూల్ అయ్యాక వేయండి. లేకపోతే మిక్సీ చెడిపోతుంది. టొమాటో పేస్ట్‌ని కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేయండి. అంత మెత్తగా ఏమి అవసరం లేదు. తిరగమాతకి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్‌లో కొద్దిగా జీలకర్ర వేసి అవి వేగాక అందులో ఆవాలు చిటపటలాడాక అందులోనే శనగబాళ్ళు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. ఇక్కడ పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వెల్లుల్లి వల్ల. వెల్లుల్లి బాగా వేగాక అందులో 2 రెమ్మలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. చేసిన తర్వాత అందులోనే కొంచెం ఇంగువ వేసి వల్ల స్మెల్ సూపర్‌గా ఉంటుందండి. ఇంకా గ్రైండ్ చేసిన టొమాటో పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసిన ఆవాలు, జీలకర్ర, మెంతులు పౌడర్ వేసి ఒకసారి కలపండి. దీని తర్వాత 2-3 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉండియండి. అంతే టేస్టీ టొమాటో పికల్ రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకైతే సూపర్‌గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.